ఏంటమ్మా చూస్తున్నావు? నేను చెప్పానే మాధవని, ఆ అమ్మాయి. డిన్నర్ ఏర్పాట్లన్నీ క్యాటరింగ్ వాళ్ళేనా? అవునయ్యా, ఆ విషయాలని క్యాటరింగ్ చూసుకుంటారు. ఈమె మా వారి చెల్లెలు. మా పెళ్లి జరిగినప్పుడు అమెరికాలో ఉంది. మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఈయన మా పెద్ద మావయ్య, డాక్టర్. నమస్కారం అండి. నమస్కారం. ఈయన మా చిన్న మావయ్య, ఇంజనీర్. నమస్కారం అండి. నమస్కారం. బాను, ఈ అమ్మాయి మన మాధవి ఆడపడుచు. కూల్ డ్రింక్స్ మీరు మాట్లాడుతుండండి. అవునదినా, ఈయనెవరో పరిచయం చేయలేదే? పరిచయం చేయడానికి గొప్ప స్టేటస్ ఉన్న విఐపి ఏం కాదులే. మిమ్మల్ని ఒక్క నిమిషం ఆగండి. దుర్గా, వాణి, ఒకసారి ఇలా రండి. కమానేసే. ఏంటే స్వప్న? మీకు ముఖ్యమైన విఐపిని పరిచయం చేస్తానన్నాం కదా, ఈయనే భానుప్రసాద్ గారు, మా చిన్న బావ. నమస్కారం అండి. చూడ్డానికి చాలా సింపుల్ గా ఉన్నారని మామూలు మనిషి అనుకోకండి. మాటల్లో చెప్పలేని గొప్ప మనిషి. మనం ఎవరికైనా చిల్లర భిక్షంగా వేస్తాం, లేదా అన్నం భిక్షంగా వేస్తాం. కానీ ఈయన ఎంతో మందికి తన జీవితాన్ని భిక్షంగా వేశారు. ఈయన వేసిన భిక్షంతో బతుకుతున్న వాళ్ళందరూ ఆ కృతజ్ఞతనే మర్చిపోయారు. కానీ ఈయన మాత్రం అలాంటి వాళ్ళ గురించి పట్టించుకుని గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. పదండి వెళ్దాం. ఏంటి ఇక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుంది? ఆ వియ్యాల వారి అమ్మాయికి చాలా పొగరు. బాను నేను ఇంట్రొడ్యూస్ చేయలేదని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయింది. కలెక్టర్ చదువుతోంది కదా, అందుకే ఆవిడ గారికి అంత గర్వం. ట్రబుల్ ఏంటో తెలియడం లేదు. నువ్వు కార్లోనే కూర్చో, నేను ఊర్లోకి వెళ్ళి మెకానిక్ ని తీసుకొస్తాను. హలో, మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా? భాను నువ్వు పెళ్లి చేసుకున్నారంటగా. మీరు కారు, బంగ్లా, సకల సౌకర్యాలతో సుఖంగా ఉంటారనుకున్నాను. ఇలా కాలినడకన వెళ్తున్నారేమిటి? పెళ్ళైన తర్వాత ప్రతి ఆడదానికి ఇంటి పేరు మారుతుంది, కానీ నీకు తలరాత కూడా మారింది. ఏదో కలెక్టర్ కాబోతున్నావు, అది ఇది అన్నారు. అయ్యావా? ఇప్పటికైనా అర్థమైందా నేను భానుని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోలేదో? అతన్ని పెళ్లి చేసుకునుంటే నేను కూడా నీలా పుల్లల పొయ్యి పొగ కళ్ళు నులుముకుంటూ ఇలా రోడ్లంట నీళ్లు మోసుకుంటూ బతకాల్సి వచ్చింది. నువ్వొక చదువుకున్న మూర్ఖురాలివి, అది చెప్పి వెళదామనే వచ్చాను. ఎవరేమన్నా నేను బాధపడేవాడిని కాదు. కానీ ఎవరు ముందైతే తలెత్తుకొని బతకాలనుకున్నాను, వాళ్ళతోనే హీనమైన మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది. నేను చదువులేని మూర్ఖుడిని కాదను, కానీ నువ్వు మాత్రం చదువుకున్న మూర్ఖురాలివి కాకూడదు. చిన్నప్పటి నుంచి నువ్వు కలెక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నావు. నీ కళ నిజం కావాలి, నువ్వు కలెక్టర్ అవ్వాలి. 10 మందిలో నేను తలెత్తుకుని తిరిగేలా చేయాలి. నేను కలెక్టర్ కావడం వల్ల మీ ఆత్మాభిమానం నిలబడుతుందంటే తప్పకుండా చదువుతానండి. కానీ ఐఏఎస్ చదవడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు స్వప్న. నా ఒంట్లో శక్తి, చేతుల్లో సత్తా ఉన్నంత వరకు కష్టపడతాను. నేను కలెక్టర్ చేస్తాను. నమస్కారం.
కూర్చోండి. మిమ్మల్ని సహాయం అడగాలని వచ్చాను. చెప్పండి. ఆయనకి బిజినెస్ లో బాగా నష్టం వచ్చింది. ఫ్యాక్టరీ మూసేశారు. 6 నెలల నుంచి ఖాళీగా ఉన్నారు. మీ షుగర్ ఫ్యాక్టరీకి మార్కెటింగ్ మేనేజర్ కావాలని పేపర్లో ఇచ్చిన ప్రకటన చూశాను. ఆ ఉద్యోగం మా ఆయనకి ఇచ్చారంటే మాకెంతో మేలు చేసిన వారవుతారు. స్వప్న, నువ్వు వెళ్ళి ఆవిడ కాఫీ తీసుకురా. నా కంపెనీలో మీ వారు పనిచేయడం చిన్నతనంగా మీరు ఫీల్ అవ్వకపోతే నాకేం అభ్యంతరం లేదు. రేపే ఆఫీస్కి రమ్మనండి, అపాయింట్ చేస్తాను. థ్యాంక్స్. నాకు ఆఫీస్కి టైం అయింది, మీరు మాట్లాడుతూ ఉండండి. వస్తాను. నమస్తే. చూసారా, కాలం ఎంత వేగంగా తిరుగుతుందో. చదువు లేనివాడని మీరు చిన్న చూపు చూసిన మనిషి దగ్గరికి చదువుకున్న మీ భర్త కోసం ఉద్యోగం అడగడానికి వచ్చారు. ఆ రోజు ఆయన్ని ఎవరికైనా పరిచయం చేయడానికే నామోషిగా ఫీల్ అయ్యారు. కానీ ఈరోజు ఆయన పరిచయం కోసం ఎంతో మంది విఐపీలు ఎదురు చూస్తున్నారు. పని పాట లేని పల్లెటూరి బయటను అవమానించారు. ఆయన ఈరోజు ఎంతమంది ఎంఏలకు ఎంబీఏలకు ఉద్యోగాలు ఇస్తున్నారో తెలుసా? నేను మిమ్మల్ని ఎత్తిపడవడం లేదు, ఎదుటి మనిషిని తక్కువగా అంచనా వేయడం తప్పని చెప్తున్నాను. సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు. కానీ ప్రతి ఆడదాని విజయం వెనక ఒక మగాడు ఉంటాడని ఎవ్వరూ చెప్పలేదు. బట్ నేను చెప్తున్నాను, నా విజయం వెనక నా భర్త ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను చదువుకున్న మూర్ఖురాలా లేక మీరు చదువుకున్న మూర్ఖురాలా? నా మాటలు మిమ్మల్ని గాయపరిస్తే నన్ను క్షమించండి. మీ వారికి తప్పకుండా ఉద్యోగం ఉంటుంది. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి.